సని పని దస ప్రభుని చేదములు మనకు మహత్తరమైనవి వందనములు అర్పించేదం వందనములు అర్పించేదం ప్రభుని ఏర్పాటు ఈరోజు ఆయనకు స్తుతులు చెల్లించెదం ఆయనకు స్తుతులు చెల్లించెదం ఆ ప్రభుని స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును ఆయనయే మనకు విజయము సాధించెను ప్రభుని స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును ఆయనయే మనకు విజయము సాధించెను. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా పాస్కా 4వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ పాస్కా 4వ ఆదివారాన్ని మంచి కాపరి ఆదివారం అని కూడా అంటూ ఉన్నారు. అలాగే దైవ పిలుపుల ఆదివారం అని కూడా అంటూ ఉన్నారు. అనగా విశ్వ కథోలిక శ్రీ సభలో పనిచేయటానికి గురువులు కన్యాస్త్రీలు ఎన్నుకొనబడాలి, దైవ పిలుపులు ఎక్కువగా అందరూ కూడా అందుకోవాలి, శ్రీ సభలో సువార్త పరిచర్య చేయటానికి ఎక్కువ మంది యువకులు ప్రేరణ పొంది గురువులు అవటానికి కన్యాస్త్రీలు అవటానికి రావాలని చెప్పని ప్రార్థన చేయడం కోసం దైవ పిలుపుల ఆదివారం అని కూడా పిలుస్తూ ఉన్నాం. ఈరోజు మంచి కాపరి అనేటువంటి సందేశాన్ని మనం ఆలకించబోతున్నాం ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి 2 రోజుల క్రితమే మన విశ్వ కథోలిక శ్రీ సభకి మన మంచి కాపరి యేసుక్రీస్తు పేతురు గారి యొక్క వారసుడిగా 267వ పరిశుద్ధ పాపు గారు లియో 14th గారిని ఎన్నుకోవటం అనేది చాలా సంతోషం, ఆనందం, హర్షణీయం ఇది. కాబట్టి 14వ సింహారాయల పాపు గారిని దేవుడు ఎన్నుకున్నాడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎన్నుకున్నారు. కాబట్టి ఈ శుభ సందర్భాన ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా మన పరిశుద్ధ పాపు గారు 14వ లియో తండ్రి గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా పరిశుద్ధ తండ్రి గారికి శుభాకాంక్షలు, ప్రార్థనాపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తూ మనమందరం కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం. భగవంతుడు విశ్వ కథోలిక శ్రీ సభని మన పరిశుద్ధ పాపు గారి ద్వారాగా చక్కగా ఆయనకి నచ్చినట్లుగా, క్రీస్తు ప్రభుకి నచ్చినట్లుగా, క్రీస్తు ప్రభుకి మెచ్చినట్లుగా నడిపించాలని ఆత్మ సర్వేశ్వరుడు మన నూతనముగా ఎన్నికైనటువంటి పరిశుద్ధ పాపు గారికి అభిషేక వరాలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు మంచి కాపరి అనేటువంటి సందేశం మీద మన వాక్యాన్ని ఆలకించబోతూ ఉన్నాం. ఈ పాస్కా 4వ ఆదివారంలో మంచి కాపరి మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. మంచి కాపరి అనగానే నడిపించేవాడు మంచి కాపరి, కాపాడేవాడు మంచి కాపరి, సంరక్షించేవాడు మంచి కాపరి, నడిపించేవాడు మంచి కాపరి, ఓదార్చేవాడు మంచి కాపరి, శ్రద్ధ చూపించేవాడు మంచి కాపరి. ఈ విధంగా మంచి కాపరి అనేటువంటి సందేశాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనం వరకు సువిశేషంలో మనం వింటూ ఉన్నాం. అసలు మంచి కాపరి అనేటువంటి ఈ పదాన్ని ఎవరికి వర్తిస్తుంది? ఈ కాపరి అనేటువంటి పదం అనేది ఎవరికి వర్తిస్తుంది? హూమ్ ఇట్ రెఫర్స్ టు. కాబట్టి ఈ కాపరి అనే పదం అనేది శ్రీ సభలో పనిచేసేటువంటి సువార్త పరిచారకులందరూ కూడా పరిశుద్ధ పాపు గారితో ప్రారంభించుకుని, అలాగే విచారణ గురువు, సహాయక గురువు, ఉపదేశ మాస్టర్ గారు వీళ్ళందరికీ కూడా అన్వయించబడుతూ ఉంది ఈ కాపరి అనే పదం. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, అలాగే రాజకీయ నాయకులకు, అలాగే సంఘ సంస్కర్తలకు, ఎవరి పరిపాలన కింద అయితే ప్రజలు ఉంటూ ఉన్నారో వారికి అందరికి కూడా ఈ కాపరి అనేటువంటి పదం అనేది అన్వయించబడుతూ ఉంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి మనమందరము కూడా మంచి కాపరిగా ఉండాలి అనేటువంటిది ఈరోజు సందేశం యొక్క సారాంశం.
ఈరోజు సువార్త అలాగే 2 పట్టణాల సారాంశం పెట్టారు. కాబట్టి మనమందరూ కూడా మంచి కాపర్లుగా తయారవ్వాలి. ఈ కాపరి లేదా మంచి కాపరి అనేటువంటి ఈ అంశం అనేది బైబిల్ గ్రంథం అంతా కూడా పెట్టారా, ఇది చాలా గొప్ప భావంతో కూడుకున్నటువంటి అంశం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి అంశం, అద్భుతమైన అంశం. ఇది చాలా విస్తీర్ణమైనటువంటి అంశం. కాబట్టి దీన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేయటం అనేది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి మనం దీని సారాంశాన్ని మన యొక్క ఈ ప్రసంగంలో దాన్ని పొందుకోవటానికి మనం ప్రయాసపడతాం. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఈ కాపరి లేదా మంచి కాపరి అనేటువంటి ఈ పదాన్ని బైబిల్ గ్రంథంలో 61 సార్లు ఉపయోగించబడింది, రాయబడి ఉంది అని మనం తెలుసుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ కాపరి అనేటువంటి ఈ పదము ప్రైమరీగా భగవంతుడికి అన్వయించబడింది. ద వర్డ్ షెపర్డ్ రిఫర్స్ టు ద గాడ్ హిమ్సెల్ఫ్. యావే ప్రభుకి అన్వయించబడింది పదం. తర్వాత ఇశ్రాయేలు ప్రజల నాయకులందరూ కూడా ఈ పదం అనేది వర్తిస్తూ ఉంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ కాపరులు అనగానే మనం ప్రారంభం నుండి కూడా చూసుకుంటే మన పితామహులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళ ముగ్గురు కూడా కాపరులే. గొర్రెల కాపరి వాళ్ళ ముగ్గురు కూడా. అలాగే దావీదు మహారాజు గొర్రెల కాపరి. అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క నాయకులు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా కాపరులే. అలాగే రాజులు, న్యాయాధిపతులు వీళ్ళందరూ కూడా కాపరులే. అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలను కాపాడవలసిన బాధ్యత, నడిపించవలసిన బాధ్యత, శ్రద్ధ చూపించవలసిన బాధ్యత వీరి మీద యావే ప్రభు పెట్టాడు. కాబట్టి వీళ్ళు కాపరులు, వీళ్ళందరూ కూడా కాపరులు. 23 కీర్తనలో యెహోవా నా కాపరి, యావే ప్రభువే నా కాపరి అని దావీదు మహారాజు ఇశ్రాయేలు దేశానికి రాజు అయినప్పటికీ కూడా యావే ప్రభుని తన కాపరిగా అంగీకరిస్తూ ఉన్నాడు, తన మేపరిగా అంగీకరిస్తూ ఉన్నాడు, తన సంరక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నాడు ఈ దావీదు మహారాజే. అలాగే ఇప్పుడు బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ కాపరులందరూ కూడా యేసు ప్రభువుని సూచిస్తూ ఉన్నాయి. ఆల్ ద షెపర్డ్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ రెఫరింగ్ are the signposts to the famous shepherd, the good shepherd called Jesus Christ. అంటే రాబోయేటువంటి యేసు ప్రభువు, రాబోయేటువంటి మంచి కాపరి అయినటువంటి యేసు ప్రభువుని పాత నిబంధనలు ఉన్నటువంటి కాపరులందరూ కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఈ మాట చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. చదివితే మనకు అర్థమవుతుంది కదా. ఏంటది? యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో 11వ వచనము, 15వ వచనము, 16వ వచనం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క కాపరులను యావే ప్రభు తీసివేసి, వారిని తృణీకరించి, వారిని ప్రక్కగా పెట్టేసి, నా ప్రజలను మీరు పట్టించుకోవట్లా, మీరు కాపర్లుగా ఉండి కూడా నా ప్రజలను మీరు పట్టించుకోవట్లా, వారిని రక్షించడంలా వారిని చల్లాచెదురు చేస్తున్నారు, గాయపడిన వారిని మీరు కట్టడం లేదు, చెదరిపోయిన వాటిని మీరు వెతికి రక్షించడం లేదు, నా గొర్రెల పట్ల, నా ప్రజల పట్ల మీరు ఎక్కువ ప్రేమ కలిగి జీవించలేకపోతున్నారు, జాలి లేదు, కరుణ లేదు, కృప లేదు మీకు. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రక్కన పెట్టేసి నేనే స్వయముగా నా గొర్రెలను మేపుకుంటా, నేనే నా గొర్రెలకు కాపరిగా ఉంటా, నేనే నా విశ్వాసం కాపరిగా ఉంటా అని యావే ప్రభు చెప్తున్నారు. చదవండి ఆ వచనాన్ని. యావే ప్రభుడైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదకెదను, వారిని గూర్చి జాగ్రత్త పడేదను, నేను నా గొర్రెలను నేనే మేపుకుంటాను, నా గొర్రెల్ని వానికి విశ్రమ స్థానమును చూపింతును. ఇది యావే ప్రభుడైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను, ప్రక్కకు తొలగిపోయిన వారిని తోలుకొని మళ్ళీ మందలో కలుపుకుంటా, గాయపడిన వారిని కట్టుదును, రోగము తగిలిన వాటికి జబ్బు నయము చేయుదును. ఏంటది? త్రొవ్విన వాటిని, బలము గల వాటిని లయపరుతును. గమనించండి ఇక్కడ బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ నుంచి యావే ప్రభువే నేనే గొర్రెల కాపరిగా ఉంటా,
నా ప్రజలన్నీ నేనే కాపాడుకుంటా అని యెహెజ్కేలు ప్రవక్త ద్వారాగా తాను భవిష్యత్తులో చేసేటువంటి పనిని, తన భవిష్యత్తులో చేయబోయే కార్యాన్ని తన కుమారుడు రెండవ తరగతి సర్వేశ్వరుడు యేసుక్రీస్తు ద్వారాగా చేసేటువంటి ఆ మంచి కాపరి కార్యక్రమాన్ని నేను ముందుగానే చేసుకుంటా అని చెప్పని యావే ప్రవక్త ద్వారాగా సూచిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు మంచి కాపరి, ఈస్ ఎ గుడ్ షెపర్డ్. ఆయన మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం అర్పించే కాపరి, గొర్రెల కోసం శ్రద్ధ వహించే కాపరి. అటువంటి మంచి కాపరి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాడు. కోడె తన రెక్కల మరుగున తన పిల్లలను ఏ విధంగా అయితే దాచుకుంటాయో అలాగే తన బిడ్డలను యేసుక్రీస్తు కాపాడుకుంటాడు, తన యొక్క పవిత్రమైన శ్రీసభ ఆ ద్వారాగా. కాబట్టి ఇక్కడ మనం క్లుప్తంగా మంచి కాపరి చేసేటువంటి కార్యక్రమాలు ఏమేంటో మనం ఇప్పుడు ఈ విశ్వ కథోలిక శ్రీసభ ద్వారాగా యేసుక్రీస్తు చేసేటువంటి కార్యక్రమం ఏమేంటో ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. ఏంటంటే మొదటిగా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ద సమ్మరీ ఇన్ బ్రీఫ్ ఏంటంటే మనం గమనిస్తూ ఉన్నాం. తన వారు ఎవరో మన మంచి కాపరి యేసుక్రీస్తుకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. తన వారు ఎవరో మన మంచి కాపరి యేసుక్రీస్తుకి స్పష్టంగా తెలుస్తుంది. వారు కాపరి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వరాన్ని ఆలకిస్తారు. ఇది మొదటి విషయం మనం తెలుసుకోవచ్చుంది ఈనాటి వాక్యపు సారాంశంలో. మరి రెండవది ఏంటంటే జ్ఞానస్నానము ద్వారా తన స్వరాన్ని ఆలకించి తన దగ్గరికి వచ్చే వారిని యేసుక్రీస్తు విశ్వాసములో జ్ఞానస్నానం ద్వారాగా వారిని తన సొంత వారినిగా ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు. జ్ఞానస్నానం ద్వారాగా యేసయ్య స్వరాన్ని ఆలకించి యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తన బిడ్డలుగా ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నాడు, ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. ఇది రెండో విషయం మనం గమనించవలసింది. మరి మూడో విషయం ఏంటంటే భద్రమైన అభ్యంగనము ద్వారాగా జ్ఞానస్థానం వసగినటువంటి ఆ విశ్వాసులందరినీ కూడా, ఆ గొర్రెపిల్లలన్నిటినీ కూడా బలపరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు భద్రమైన అభ్యంగం ద్వారాగా. మరి నాలుగోది ఏంటంటే దివ్య సత్ప్రసాదం ద్వారాగా, బైబిల్ వాక్కు సందేశం ద్వారాగా ఆ గొర్రెలను, ఆ విశ్వాసులను, క్రీస్తును అనుసరించేటువంటి బిడ్డలందరినీ కూడా పోషిస్తూ ఉన్నాడు దివ్య సప్రసాదం ద్వారాగా, వాక్యపు సందేశం ద్వారాగా. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే జ్ఞాన వివాహం ద్వారాగా, గురు పట్టాభిషేకం ద్వారాగా విశ్వ కథోలిక శ్రీసభ మొత్తాన్ని, సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని కూడా పవిత్రపరుస్తూ ఉన్నాడు, పావనపరుస్తూ ఉన్నాడు, నూతనీకరిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే ఆరో విషయం ఏంటంటే పాప సంకీర్తన ద్వారాగా, అలాగే అవస్థ అభ్యంగనం ద్వారాగా, ఈ రెండు దివ్య సంస్కారాల ద్వారాగా గాయపడినటువంటి గొర్రెలను, దారి తప్పిన గొర్రెలను వెనక్కి రక్షించి మరలా వాటిని మందలోకి తోలుకొచ్చి, తప్పిపోయినటువంటి వాటిని మరలా మందలోకి తోలుకొచ్చి వాటి గాయాలకు కట్టుకట్టి తైలం పోసి వాటి గాయాలు మానేలాగా యేసుక్రీస్తు శ్రీసభ ద్వారాగా శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. అంటే మనం తెలుసుకోవచ్చింది క్లుప్తంగా ప్రియబిడ్డలారా, సైతాను సంఖ్యను త్రెంచేసి పాపపు బానిసత్వాన్ని తీసేసి, పాపం నుంచి విడుదల చేసి, సైతాన్ నుంచి విడుదల చేసి, శోకం నుంచి విడుదల చేసి, ఈ లోక ఆ వ్యామోహం నుంచి విడుదల చేసి మనందరి కోసం కూడా ప్రాణత్యాగం చేసి మనకందరికి నిత్య జీవనం ప్రసాదించాడు మన మంచి కాపరి యేసుక్రీస్తు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి క్లుప్తంగా ఈ ఏడు విషయాల్ని మన మనసులో భద్రపరుచుకుని ఇప్పుడు ప్రసంగాన్ని విపులంగా తెలుసుకోవడానికి, ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈ వాక్యపు సందేశాన్ని డీటెయిల్ గా మనం ముందుకు వెళ్తాం, డీటెయిల్ గా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కాబట్టి ఇక్కడ మంచి కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అసలు? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాట్ ఆర్ ద యాటిట్యూడ్స్ ఆఫ్ బీయింగ్ ఏ షెపర్డ్, ఏ గుడ్ షెపర్డ్? మరి పాలస్తీనా దేశపు భూభాగాన్ని, భూ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తే కనుక ఆ పాలస్తీనా దేశం అంతా కూడా కొండలతోనూ, లోయలతోనూ, ఎడారితోనూ కప్పబడి ఉంది, నింపబడి ఉంది. కాబట్టి ఆ కొండ ప్రాంతంలో, ఆ లోయల ప్రాంతంలో, ఆ అటవీ ప్రాంతంలో గొర్రెల కాపురు ఏ విధంగా ఉండాలి, వారి యొక్క విధానం ఏ విధంగా ఉండాలి, వారి నడవడికి ఏ విధంగా ఉండాలి, వారి ప్రవర్తన సరళి ఏ విధంగా ఉండాలో ఇక మనం చూస్తూ ఉన్నాం కొద్దిసేపు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ముందు కాపరికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అసలు? కాపరికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? ముందుగా కాపరి అనేటువంటి ఆ వ్యక్తికి, గొర్రెలు కాసేటువంటి ఆ వ్యక్తికి
గొర్రెలను కాసేటువంటి ఆ కాపరికి, విశ్వాస సంఘాన్ని పరిపాలించేటువంటి ఆ కాపరికి, తన కింద ఉన్నటువంటి సంఘస్థులను, విశ్వాసులను, యేసుప్రభునికి అనుసరులను నడిపించేటువంటి ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే లవ్ అండ్ కంపాషన్, ప్రేమ, జాలి, ఈ రెండు కూడా ఉండాలా. కాపరైనటువంటి వ్యక్తికి, మేపరైనటువంటి వ్యక్తికి, సంరక్షకుడికి ప్రేమ, జాలి అనేటువంటి ఈ రెండు ఉండాలా. అంటే అర్థం ఏంటి? గొర్రెల పట్ల ప్రేమ కలిగి ఉండాలా, జాలి కలిగి ఉండాలా, కారుణ్యం కలిగి ఉండాలా, దయ కలిగి ఉండాలా. గొర్రెల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలా. గొర్రెల యొక్క నమ్మకాన్ని ఈ గొర్రెల కాపరి పొందుకోవాలా. గొర్రెలు నమ్మితేనే ఆ గొర్రెల కాపరి వెంట ఈ గొర్రెలు వెళ్తూ ఉంటాయి. గొర్రెల కాపరి ముందు వెళ్తూ ఉంటాడు, గొర్రెలు వెనక వాళ్ళు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కాపరి మీద నమ్మకాన్ని ఈ గొర్రెలు పొందాలా. ఆ గొర్రెల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని పొందుకోవాలి గొర్రెల కాపరి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా గొర్రెల పట్ల, విశ్వాసుల పట్ల, క్రీస్తుని యొక్క అనుసరుల పట్ల ప్రేమ, జాలి ఈ రెండు కలిగి ఉండాలి. లవ్ అండ్ కంపాషన్ వి షుడ్ హ్యావ్. ద షెపర్డ్స్ అండ్ ద లీడర్స్, రాజకీయ నాయకులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, విచారణ గురువులు కావచ్చు, విశ్వ కథోలిక శ్రీ సభలో మినిస్టర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైనా కానీ ఇదిగో మొదటి లక్షణం ఏంటంటే కలిగి ఉండవలసింది ప్రేమ, జాలి కలిగి ఉండాలా. సంఘస్థుల యొక్క నమ్మకాన్ని మనం పొందుకుని జీవించాలా. సంఘస్థుల పట్ల జాలి, ప్రేమ కలిగి జీవించాలి. అది మొదటి లక్షణం మనం కలిగి జీవించవలసింది. రెండవది ఏంటంటే కాపాడాలి, పరిరక్షించాలి. ప్రొటెక్షన్ మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ప్రొటెక్షన్ మనం మన కన్నా ఉన్నటువంటి గొర్రెలకి కాపరిగా ఉండడం అంటే రక్షించడమే, పరిరక్షించడమే. గొర్రెల మందమైనకి ఏదైనా కానీ, వన్యమృగం కానీ, అడవి జంతువు కానీ, క్రూర మృగం కానీ వాటి మీద పడినప్పుడు ప్రాణానికి కూడా లెక్క చేయకుండా దాన్ని పారద్రోలి గొర్రెల మందలను కాపాడుకుంటూ ఉండాలా. అలాగే గొర్రెల కాపరనే వ్యక్తి ఆ గొర్రెల మీదకి ఏ క్రూరమైన జంతువు అటాక్ చేయకుండా ముందే జాగ్రత్త పడాలా. అంటే వన్యమృగములు, క్రూర మృగములు లేనటువంటి ప్రదేశానికి ఈ గొర్రెలను, ఈ విశ్వాసులను జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఆ విధంగా చేయాలి అని ఇక్కడ కాపరి యొక్క రెండవ లక్షణం ప్రియులారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రొటెక్షన్ అండ్ డిఫెన్స్ మన గొర్రెలకి ఇవ్వాలి. ప్రియులారా, సహోదరులారా, మరి మూడవ లక్షణం ఏంటంటే, మూడవ యాటిట్యూడ్ ఏంటంటే దారి చూపించాలా. గొర్రెలకు మనం దారి చూపించాలి. ఏ దారిలో వెళ్తే బాగుంటుంది, ఏ దారిలో వెళ్తే పశుగ్రాసం ఉంటుంది, ఏ దారిలో వెళ్తే మంచినీళ్ళు దొరుకుతాయి, ఏ దారిలో వెళ్తే విశ్రాంతి దొరుకుతుంది, ఏ దారిలో వెళ్తే సురక్షితంగా గొర్రెలు ఉంటాయి అనే విధముగా ఈ వ్యక్తికి గైడెన్స్ తెలిసి ఉండాలా, మార్గదర్శకత్వం ఉండాలా. ఈ గొర్రెల కాపరికి దారి చూపించాలి, నాయకుడై నడిపించాలి. గైడెన్స్ అనేది చాలా స్పష్టంగా ఉండాలి ఈ గొర్రెల కాపరికి. మరి నాలుగో విషయం ఏంటంటే జాగ్రత్త తీసుకోవాలి. కేరింగ్ అనేది ఉండాలా గొర్రెల పట్ల. వాటి అవసరాన్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండాలా. అంటే గొర్రెల విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధ కలిగి, అంతఃకరణ శుద్ధి కలిగి గొర్రెలను ప్రాణం కన్నా ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వాటి నీటి వసతి ఏర్పాటు చేసుకోవాలి, వాటి పశుగ్రాసం ఏర్పాటు చేసుకోవాలి. గడ్డి ఎక్కడ దొరుకుతుంది, పచ్చని బీడు ఎక్కడ దొరుకుతుంది, నీరు ఎక్కడ ఉంటుంది, క్షేమంగా భద్రంగా విశ్రాంతి ఎక్కడ గొర్రెలు తీసుకోగలవు అదే ప్రదేశానికి ఈ గొర్రెల కాపరి వాటిని నడిపించుకుంటూ ముందుకు సాగాలని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ప్రియులారా, సహోదరులారా, మరి ఐదో విషయం ఏంటంటే త్యాగం చేయాలి గొర్రెల కోసం. త్యాగం చేయాలి గొర్రెల కోసం, డెడికేషన్ చూపించాలి గొర్రెల పట్ల సహోదరులారా. కాబట్టి ఈ త్యాగం అనేది మనం ఇప్పుడు కూడా చూపిస్తూ ఉండాలా. ఇది ప్రాణత్యాగం కూడా కోరుకుంటూ ఉంది అవసరమైనప్పుడు ప్రియులారా, సహోదరులారా. అలాగే జ్ఞానము కలిగి జీవించాలా, విజ్ఞానము కలిగి జీవించాలా, తెలివితేటలతో జీవించాలా. గొర్రెల మేపేటువంటి వ్యక్తి, గొర్రెల కాపరి ఏ విధంగా ఉండాలి? విజ్ఞానం కలిగి జీవించాలా, దైవికమైన జ్ఞానం కలిగి జీవించాలా, తెలివితేటలతో జీవించాలా. తెలివి లేకుండా, విజ్ఞానం లేకుండా గొర్రెలు మేపడం అనేది అసాధ్యమైన పని అని ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇక్కడ మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ, జాలి. ఇది కీర్తిశేషులు, స్వర్గీయులైనటువంటి మన ఫ్రాన్సిస్ పాపు గారు, ఆయన ఎంతో ప్రేమ, జాలి ప్రజల పట్ల,
పేదవారి పట్ల, ముఖ్యంగా ప్రజల పట్ల, పేదవారి పట్ల ఎంతో ప్రేమ జాలి, అనాథల పట్ల ఎంతో ప్రేమ జాలి, అలాగే తలదాచుకోవడానికి వచ్చినటువంటి వారి పట్ల, యుద్ధాల వలన దేశంలో భద్రత లేక అల్లకల్లమైనటువంటి ఆ ప్రజలందరినీ కూడా, వలసదారులందరూ కూడా హక్కుని తెచ్చుకునే మహానుభావుడు మన ఫ్రాన్సిస్ పాప గారు. అలాగే 2 రోజుల క్రితం ఎన్నికైనటువంటి మన లియో ద 14th పరిశుద్ధ పాప గారు కూడా పేదల పట్ల ఎంతో జాలి కలవారని, ఎంతో ప్రేమ గలవారని, ఎంతో కారుణ్యం గలవారని మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియమిత్రులారా, సహోదరి సహోదరు. కాబట్టి కాపరి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ జాలి కలిగి జీవించాలా అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఐదవ విషయం ఏంటంటే త్యాగం చేయాలా, అంకితభావం చూపించాలి ప్రియమిత్రులారా, సహోదరి సహోదరు. కాబట్టి మన కథోలిక శ్రీసభ ప్రారంభంలో పునీత పోలికార్ప్ ఆఫ్ స్మిర్నా 86 సంవత్సరాల వయోవృద్ధుడు బిషప్ గారు, బిషప్ తండ్రి గారు, ఆయన పునీత పోలికార్ప్ ఆఫ్ స్మిర్నా ఆయనను వేదసాక్షి మరణానికి తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఆయన అడుగుతూ ఉన్నారు, ఇప్పటికైనా కానీ నువ్వు యేసు ప్రభుని వదిలిపెట్టేసేయి, యేసు ప్రభుని తృణీకరించేసేయి, యేసు ప్రభుని వద్దను నువ్వు బ్రతికిపోతావు అని ఆ పరిశుద్ధ బిషప్ గారిని అడిగితే ఆ పరిశుద్ధ బిషప్ గారు పునీత పోలికార్ప్ ఆఫ్ స్మిర్నా అంటూ ఉన్నారు, ఆయన 86 సంవత్సరాల బట్టి నేను ఆ ప్రభువుని సేవిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, నా కాపరిగా అంగీకరించాను, నా మేపరిగా అంగీకరించాను, ఆయన నాకు ఎటువంటి హాని చేయలేదు, ఆయన నాకు ఎటువంటి హాని చేయలా, ఆయన నన్ను ఇప్పుడు కూడా మోసం చేయలా, నన్ను తన కొముడుకుగా తన గొర్రెపిల్లగా నన్ను ఆదుకున్నాడు, నన్ను దీవించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా వదిలిపెట్టును, ఇప్పుడు నేను ఆయన ఎలా మోసం చేయను, కాబట్టి ఆయన కోసం మరణించడానికి కూడా నేను సిద్ధమే, ఆయన కోసం నన్ను నమ్ముకున్నటువంటి నా గొర్రెల కోసం, నా విశ్వాసుల కోసం, నా అపోస్తలుగా పీఠం కింద ఉన్నటువంటి విశ్వాసులందరి కోసం కూడా నేను ఆదర్శవంతంగా ప్రాణత్యాగం చేయటం అనేది చాలా సమంజసం అని చెప్పని ఎంతో ధైర్యంగా చెప్పగలిగాడు పునీత పోలికార్ప్ ఆఫ్ స్మిర్నా. అలాగే ఈ కాపరి అనేటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ కూడా దైవ జ్ఞానం కలిగి జీవించాలా, తెలివి కలిగి జీవించాలా. మనం గమనిస్తున్నాం కదా, పునీత అగస్టిన్ గారు హిప్పో అనేటువంటి ప్రాంతానికి మేత్రాడులుగా పనిచేసిన అగస్టిన్ గారు కూడా తన దేవుడు తనకి ఇచ్చినటువంటి విజ్ఞానముతో, వివేకముతో, తెలివితేటలతో చాకచక్యంగా కథోలిక శ్రీసభ కష్టాల సముద్రంలో, బాధల సముద్రంలో ఏంటంటే ప్రియమిత్రులారా అనేక మంది విమర్శిస్తున్న సమయంలో, అనేక మంది విమర్శలు గుప్పిస్తున్న సమయంలో శ్రీసభ అనుసరించినటువంటి డాక్టర్స్ పట్ల, విశ్వాసం పట్ల అగస్టిన్ గారు ఎంతో ధైర్యంగా, ఎంతో తెలివి కలిగి, వివేకము కలిగి శ్రీసభని కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయని మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియమిత్రులారా, సహోదరులారా. కాబట్టి ఇక్కడ మనం జ్ఞానం కలిగి జీవించాలా, దేవుని పట్ల దేవుడు మనకి ఇచ్చే జ్ఞానాన్ని మనం పొందుకోవాలా, ప్రభునికి ప్రార్థన చేసుకుంటూ ఉండాలా, ఆ జ్ఞానాన్ని, ఆ తెలివితేటలు మనం పొందుకుంటూ ఉండాలని చెప్పని కాపరులుగా మనమందరం కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అలాగే 7వది ఏంటంటే ప్రతి కాపరి కూడా యేసు ప్రభుని పోలి ఉండాలా. ఎవ్రీ షెపర్డ్ షుడ్ లివ్ యాజ్ అ సింబల్ ఆఫ్ అవర్ గుడ్ షెపర్డ్. ప్రతి కాపరి, ప్రతి ఒక్క నాయకుడు యేసు ప్రభు అనేటువంటి ఆ ప్రభుని యొక్క మంచి కాపరితనంలో మనము పోలి జీవించాలా ప్రియమిత్రులారా, సహోదరి సహోదరు. కాబట్టి యేసు ప్రభు ఏ విధంగా అయితే తన గొర్రెల కోసం ప్రాణార్పణ చేసి ఉన్నాడో, ఎంతో త్యాగం చేసి ఉన్నాడో, ఆ గొర్రెల కోసం ఆయన జీవితాన్ని పణంగా పెట్టి ఉన్నాడు, అలాగే మనం నమ్ముకున్నటువంటి మన గొర్రెలు, మన విశ్వాసులు, శ్రీసభ మన చేతుల్లో పెట్టినటువంటి ఆ విశ్వాస సంఘాల కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా మనం వెనకాడకూడదు అనేటువంటిది విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రియమిత్రులారా, సహోదరి సహోదరులారా. కాబట్టి ఇక్కడ ఇవి కాపర్లకు, గొర్రెల కాపర్లకు, సువార్త పరిచారకులకు, ఈ లోకంలో నాయకులకు ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అలవాటు చేసుకోవాల్సినటువంటి ఆ వ్యక్తిత్వం ఇది, గుణగణాలు ఇవి, లక్షణాలు ఇవి. మనం అందరూ కూడా వీటిని పొందుపరుచుకుంటూ జీవించాలా. ఈ 7 లక్షణాలు కూడా మనం ఎల్లప్పుడూ కూడా కలిగి జీవించాలని చెప్పని మనకి శ్రీసభ వాక్యం అనేది బోధిస్తూ ఉంది. ఇప్పుడు మనం వివరణాత్మకమైనటువంటి సందేశంలోకి అడుగు పెడుతున్నాం. ఏంటంటే సువిశేషాన్ని మొదటి పట్టాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం. ఏంటంటే సువిశేషంలో ముందుగా యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు చెబుతున్నారు. మంచి కాపరినటువంటి ఆ అంశాన్ని, ఆ భావజాలాన్ని మన ముందు చూస్తున్నాడు. ఈ సువిశేష భాగంలో మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే లిసనింగ్ టు ద షెపర్డ్. అంటే లిసనింగ్, వినాలా. మనం ఎవరిని వినాలి? మంచి కాపరి యొక్క స్వరాన్ని మనం వినాలా.
We need to listen. We should listen to the shepherd. ప్రియబిడ్డలారా, రోజుల్లో మన ముందు ఎన్నో స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. There are lot of voices in this world. టీవీలో స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, మొబైల్లో స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, మన అభిమాన సినిమా హీరోయిన్ల స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, మన అభిమాన రాజకీయ నాయకుల స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి, చుట్టుప్రక్కల గ్రామాల వారి స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవ్రీవేర్ 24/7 మనం అనేకమైన స్వరాలు మనం వింటూ ఉన్నాం. లాట్ ఆఫ్ నాయిసెస్, లాట్ ఆఫ్ వాయిసెస్ మనం వింటూ ఉన్నాం ప్రతిసారి కూడా, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజల క్షేమం కోసం పాటుపడ్డారా? వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేశారా? వీళ్ళందరూ కూడా మన కోసం తాపత్రయపడ్డారా? గొర్రెల కోసం, విశ్వాసుల కోసం, తమ పాలన కింద ఉన్నటువంటి సంఘ సభ్యుల కోసం, పౌరుల కోసం వీళ్ళు ఏమైనా కానీ తాపత్రయపడ్డారా? పారుకుళ్ళు ఆడారా? ప్రాణార్పణ చేశారా? వారి కొన్ని సమస్తానికి ఏమైనా కోల్పోయారా? త్యాగం చేశారా అని మనం ఆలోచిస్తే కనుక ఏమీ లేదు అనే సమాధానమే మనకు నిరాశను కలిగిస్తూ ఉంది, బాధను కలిగిస్తూ ఉంది. మనం గమనిస్తూ ఉన్నాం కదా, చరిత్రలో మహానుభావులుగా వెలుగొందినటువంటి మహనీయులు, మహోన్నత వ్యక్తులు. ముందుగా అమెరికా దేశంలో ఉన్నటువంటి మార్టిన్ లూథర్ కింగ్. అమెరికా దేశంలో మార్టిన్ లూథర్ కింగ్ నీగ్రోలు, నల్ల జాతీయుల స్వాతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణార్పణ చేసినటువంటి వ్యక్తి, జీవితాంతం పోరాడిన వ్యక్తి. వారి స్వాతంత్రం కోసం మార్టిన్ లూథర్ కింగ్ అమెరికా దేశంలో. అలాగే నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికా దేశానికి స్వాతంత్రం ఇవ్వటం కోసం, స్వాతంత్రం తీసుకురావడం కోసం 28 సంవత్సరాలు నిర్బంధించబడ్డాడు జైల్లో. దారుణమైనటువంటి జైలు అది, కఠినమైన జైలు, కారాగారమది. అటువంటి జైలు శిక్ష అనుభవించాడు సౌత్ ఆఫ్రికా దేశ స్వాతంత్రం కోసం నెల్సన్ మండేలా గారు. అలాగే మహాత్మా గాంధీ గారు మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎంతో శ్రమించాడు, ఎంతో కష్టపడ్డారు మన జాతిపిత మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. అలాగే ప్రియబిడ్డలారా, పొట్టి శ్రీరాములు మన ఆంధ్ర అవతరణ కోసం ప్రాణార్పణ చేసి ఉన్నాడు, ప్రాణత్యాగం చేసి ఉన్నాడు పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర అవతరణ కోసం. ప్రియబిడ్డలారా, వీళ్ళందరి యొక్క స్వరాన్ని ఆయా పరిస్థితులలో, ఆయా ప్రదేశాల్లో, ఆయా సమయాల్లో ఆ దేశ ప్రజలందరూ కూడా వారి స్వరాన్ని ఆలకించారు, వారి వెనక నడుచుకుంటూ వెళ్ళారు, వారు అనుకున్న లక్ష్య సాధన చేరుకున్నారు. కాబట్టి వీళ్ళందరికన్నా మెచ్చినవాడు, వీళ్ళందరికన్నా శ్రేష్ఠుడు, వీళ్ళందరికన్నా మంచివాడు, వీళ్ళందరికన్నా రక్షించేవాడు ఎవరి అంటే మన మంచి కాపరి, మన యేసుక్రీస్తు మంచి కాపరి. ఆ మంచి కాపరి యొక్క స్వరాన్ని మనం ఆలకించాలా. పాత నిబంధన గ్రంథంలో మన యావే ప్రభు సృష్టికర్త తండ్రి దేవుడి స్వరాన్ని ఎంతో మంది ఆలకించారు. ఆయన చూడలా ఎవరు కూడా, ఆయన స్వరాన్ని మాత్రమే విన్నారు. దే లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆ వాయిస్ విన్నారు, ఆ స్వరాన్ని విన్నారు. ముందు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే వారు ఆలకించారు. ఆలకించి వారు ధన్యులయ్యారు. అలాగే ప్రియబిడ్డలారా, సమూయేలు ప్రవక్త, మిగతా ప్రవక్తలందరూ కూడా దేవుని స్వరాన్ని ఆలకించారు. ఆ స్వరం చెప్పిన సందేశం ప్రకారంగా జీవించారు, అనుసరించారు. వారు ధన్యులుగా ఈ లోకంలో కొనియాడబడుతూ ఉన్నారు. అలాగే ప్రియబిడ్డలారా, మదర్ తెరేసా గారు కూడా, పునీత మదర్ తెరేసా గారు కూడా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించారు. ఈ లోకంలో ఒక గొప్ప పునీతురాలుగా, విశ్వమాతగా ఆమె వెలుగొందుతున్నారు. ప్రియబిడ్డలారా, సహోదర సహోదర. అలాగే పునీత పౌలు గారు కూడా దమస్కు నగరానికి వెళ్ళేటువంటి దారిలో యేసయ్య స్వరాన్ని విన్నాడు పౌలు గారు. ఆయన మాత్రం చూడలా, ఆయన స్వరాన్ని మాత్రం విన్నాడు. కాబట్టి యేసు ప్రభు అంటూ ఉన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమంటున్నారు? 27వ వచనం నుంచి, నా గొర్రెలు నా స్వరమును ఆలకించును. మై షీప్ విల్ లిసన్ టు మై వాయిస్. అంటే ఏంటి ఇక్కడ? లిసనింగ్ అనేది మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఈ రోజుల్లో ఏ ఒక్కరు కూడా వినేటువంటి పరిస్థితిలో లేరు. వినడానికి ఎవరికి ఇష్టపడాల, ప్రసంగాలు వినడానికి వాళ్ళు ఇష్టపడాల, నీతి బోధ వినడానికి వాళ్ళు ఇష్టపడతలా. ఇది మంచిది కాదు, అలా చెయ్యొద్దు, ఇది చెడు, అటు అలా చెయ్యొద్దు, ఆ దారి మంచిది కాదు, అలా వెళ్ళొద్దు, వీళ్ళతో మాట్లాడొద్దు, అది మంచిది కాదు, అటు చూడొద్దు, అది మంచిది కాదు. ఈ విధంగా మనం ఎప్పుడైతే మోరల్ లెసన్స్ చెప్తూ ఉంటామో అది వాళ్ళకి నచ్చడం వల్ల దే ఆర్ నాట్ విల్లింగ్ టు లిసన్, దే ఆర్ నాట్ స్పేరింగ్ ద టైమ్ టు లిసన్. అసలు వినేటువంటి ఓపిక లేని ప్రజల్లో,
ఆ వినే సందేశంలో ఏ భావం ఉందో, ఏ అర్థం ఉందో, మన జీవితాలకు ఏది మంచి చూపిస్తుందో, ఇది మనకి మౌనత్వం వ్యక్తిత్వానికి ఇది దారి చూపిస్తుంది కదా. విందాం. పెద్దవాళ్ళు చెప్పిన మాట విందాం, తల్లిదండ్రులు చెప్పిన మాట విందాం, గురువులు చెప్పిన మాట విందాం, సువార్త పరిచారులు చెప్పిన మాట విందాం, మంచి చెప్పేవారి మాట విందాం, మంచి కాపరి యేసు ప్రభు చెప్పే మాట మనం విందాం అనేటువంటి వినే ఓపిక, వినేటువంటి ఆతృత, వినేటువంటి ఆసక్తి ఈ రోజుల్లో ప్రజల్లో లోపిస్తుంది అని చెప్పడానికి ఎంతో బాధ కలుగుతుంది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి మనం విందాం, ముందు మనం విందాం. విన్న తర్వాత ఆ భగవంతుడు మన జీవితంలో ఏం చేయాలని చెప్పి అనుకున్నారో, ప్రణాళిక తయారు చేసుకున్నాడు, దాని ప్రకారంగా ఆయన మన జీవితంలో చేయనిద్దాం. అప్పుడు మన జీవితాలు ఒక ధన్యతా జీవితంగా తయారవుతుంది, మహోన్నతమైన జీవితంగా తయారవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా వినాలా. గమనిస్తున్నాం కదా, మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి మొదటి పట్టణంలో చూసేది ఏంటంటే పౌలు బర్నబాసులు చదవండి ఒకసారి అపోస్తల కార్యాలు తీసుకోండి ఒకసారి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 14వ వచనం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 14వ వచనం చదవండి. వారు పెర్గా నుండి పిసిదియా నందలి యాంటియోకియాకు వెళ్ళిరి. అక్కడ వారొక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలోనికి పోయి కూర్చుండిరి. ఆగండి అక్కడ. అలాగే 43వ వచనం నుంచి చదవండి, అదే అధ్యాయం 43వ వచనం. సమావేశం ముగిసిన తర్వాత చాలా మంది యూదులు యోధా మతమును స్వీకరించిన వారు పౌలును బర్నబాసును అనుసరించి అపోస్తలులు వారితో సంభాషించి దేవుని కృపయందు జీవించండి వారిని ప్రోత్సహించి. గమనించండి, ఇక్కడ యోధా మతంలో సభ్యులందరూ కూడా కుళ్ళు పుట్టింది, అసూయ పుట్టింది. ఈ పౌలు, ఈ బర్నబాల స్వరాన్ని, వాక్యాన్ని, ప్రసంగాన్ని విన్నటువంటి యోధా మత విశ్వాసులందరూ కూడా యేసు మతంలోకి, యేసయ్య విశ్వాసంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. కొన్ని వేల మందిని యేసుక్రీస్తు మార్చేసుకుంటున్నాడు తన యొక్క అనుసరులుగా. ఇది చూసినటువంటి మిగతా యోధా మత విశ్వాసులందరూ కూడా అసూయ చెంది పౌలు మీద, బర్నబాల మీద, వాళ్ళిద్దరి మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అప్పుడు పౌలు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో ముందుగా దేవుని యొక్క రక్షణ ఫలాలు యూదులకే అందజేయాలి. మేము ఇచ్చేటువంటి ఈ రక్షణ ఫలాలు ముందుగా యూదులకే చెందాలి, యూదులే పొందుకోవాలి, యూదులకే రావాలవి, యూదుల హక్కుదారులు. కానీ మీరు ఈ రక్షణ ఫలాల్ని తృణీకరించారు కాబట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు, దేవుని యొక్క ఆత్మ మమ్ములను అన్నిల వద్దకు వెళ్ళమని చెప్పని బోధించింది. ద హోలీ స్పిరిట్ ఇన్స్ట్రక్టెడ్ us to go to the Gentiles. అన్ని వద్దకు మీరు వెళ్ళండి, వాళ్ళకి సువార్త పరిచర్య చేయండి, వాళ్ళని నా బిడ్డలుగా చేయండి, రక్షణ ఫలం వారికి ఇవ్వండి అని పౌలు గారు అంటూ ఉన్నారు. అంటే అర్థం ఏంటి? పౌలు బర్నబాలు పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క స్వరాన్ని విన్నారు, యేసయ్య స్వరాన్ని ఆలకించి అన్నిలకు వెళ్ళి అన్నిలకు సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ స్వరాన్ని, ఈ మాటలను విన్నటువంటి అన్యులందరూ కూడా ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందించారు. సంతోషంగా, ఆనందంగా క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసంలోకి అడుగు పెట్టారు. ప్రియబిడ్డలారా, క్రీస్తు ప్రభుకి చెందిన ప్రతి గొర్రె, ప్రతి విశ్వాసి, ప్రతి అనుసరుడు యేసు ప్రభుని అనుసరిస్తాడు. యేసు ప్రభుని యొక్క స్వరాన్ని విన్న ప్రతి విశ్వాసి, ప్రతి అనుసరుడు, ప్రతి గొర్రె కూడా యేసయ్య స్వరాన్ని ఆలకించి ఆయన మార్గంలో నడవటానికి సిద్ధపడతారు. ఇది మొదటి పట్టణంలో మనం విన్నటువంటి సారాంశం. ప్రియబిడ్డలారా, సహోదరులారా, తర్వాత రెండో విషయం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం కదా, చదవండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము. రెండో విషయం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక చక్కని వాక్యం. రెండో విషయం ఏంటంటే మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటది చదువుతూ ఉన్నాం కదా ప్రియబిడ్డలారా, తీసుకోండి ఒకసారి. మొదటి విషయం ఏంటంటే లిసనింగ్ టు ద షెపర్డ్. కాపరి యొక్క స్వరాన్ని మనం వినాలా. ఆ కాపరి యొక్క స్వరాన్ని మనం విన్నట్లయితే ఆ కాపరి మనకు విశ్వాసాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు, నమ్మకాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఆ కాపరి యొక్క స్వరాన్ని మన శిరస వహించాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి విషయం. మరి రెండవది ఏంటంటే కాపరి గొర్రెలను పేరు పేరున పిలుస్తాడు. పిలుస్తాడని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్న ప్రియ సహోదరులారా, కాపరి యొక్క స్వరం అంటే వినాలా.
మొదటిది ఏంటంటే లిసనింగ్. మొదటిది ఏంటంటే లిసనింగ్. వినాలి మనం. విచారణ గురించి చెప్పిన మాట వినాలి మనం. గురువులు చెప్పిన మాట వినాలి మనం. తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి మనం. వి నీడ్ టు లెసన్. దాన్ని వినాలి మనం ముందుగా. అది మొదటి విషయం. మరి రెండో విషయం ఏంటంటే మనం వినేటువంటి వాక్యం, యేసుక్రీస్తు మన మధ్య కాపరి, పేరున మనందరూ కూడా పిలుస్తూ ఉన్నాడు. పేరున మనందరూ కూడా పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి పేరున పిలవటం అంటే ప్రియబిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేర్లు ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేర్లు ఉన్నాయి. జంతువుల పేర్లు ఉన్నాయి, పక్షులకు పేర్లు ఉన్నాయి, పెంపుడు జంతువులకు పేర్లు ఉన్నాయి. నామకరణం చేసి ఉన్నాం, అది సర్వసాధారణమే. అందరికీ పేర్లు ఉన్నాయి, అది సర్వసాధారణమే. పేరు పెట్టి పిలిస్తే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. పేరు పెట్టి పిలిస్తే అలాగే ప్రియబిడ్డలారా, మన పేరు మనకెంతో ఇష్టం. మన పేరుని బట్టి ఎవరైనా పిలిస్తే కనుక అది ఎంతో ఇష్టమని మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మన కాపరి యావే ప్రభు కూడా, సృష్టికర్త కూడా ఎంతో మంది ప్రవక్తలను, ఎంతో మంది రాజులను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. చదవండి ఒకసారి, పేరు పెట్టి ఎవరైనా పిలుస్తూ ఉన్నాడు యావే ప్రభు. చదవండి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా 1:5. నిన్న మాతృగర్భమున రూపొందటకు మునిపే నేను నిన్ను ఎన్నుకుంటుని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచుతుని, నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించుతుని. కాబట్టి మనం పుట్టడానికి ముందే, ప్రవక్తలు పుట్టడానికి ముందే, యాజకులు పుట్టడానికి ముందే, నాయకులు పుట్టడానికి ముందే, ఈ లోక ప్రజలు జన్మించడానికి ముందే, తల్లి గర్భంలో రూపొందడానికి ముందే భగవంతుడు మనలను ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. నేను నీ పేరు నా అరచేతుల్లో రాసుకున్నాను, చిక్కుకుంటుని, నీ ప్రాకారమును నిత్యము నా కనుల ఎదుట నిలిచి ఉన్నవి. గమనించండి ఎక్కడ ప్రియబిడ్డలారా. కాబట్టి మన పేరు మన తల్లి గర్భంలో మన రూపొందడానికి ముందే మన పేరును ఆయన తన అరచేతిలో చెక్కుకున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే పొట్టి చెక్కయ్యను కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అలాగే నతనేయుల్ని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. మగ్దల మరియమ్మను కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అంటే కాలింగ్ బై నేమ్. మొదటి అంశం ఏంటంటే లిసనింగ్ టు ద షెపర్డ్. రెండోది ఏంటంటే ద షెపర్డ్ ఈజ్ కాలింగ్ బై నేమ్. పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని కూడా దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాపరులుగా ఉన్న మనమందరం కూడా, నాయకులుగా ఉన్న మనమందరం కూడా, మన కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలవగలగాలి. అంటే వ్యక్తిగతంగా మన వారిని అందరూ కూడా ఎరిగి ఉండాలి. గొర్రెలు ఏ విధంగా అయితే కాపరి ఎరిగి ఉంటాయో, గొర్రెల కాపరి ఏ విధంగా అయితే గొర్రెలను ఎరిగి ఉంటాడో, అలాగే కాపరి కూడా గొర్రెలను ఎరిగి ఉండాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి మూడో విషయం ఏంటంటే నోయింగ్ పర్సనల్లీ. అంటే ప్రతి గొర్రెని కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాలా. మొదటిదేమో లిసనింగ్, రెండోదేమో కాలింగ్ బై నేమ్, మూడోదేమో నోయింగ్ పర్సనలీ. వ్యక్తిగతంగా మన గొర్రెలను మనం తెలుసుకుంటూ జీవించాలా, తెలుసుకుని నడుచుకుంటూ ఉండాలా. వారిని వ్యక్తిగతంగా మనం పెంపొందించుకుంటూ ఉండాలి. చదవండి ఒకసారి కీర్తన గ్రంథము 139వ కీర్తన 13వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది. నాలో ప్రతి అణువును నీవే సృజించితివి, మాతృగర్భమున నన్ను రూపొందించితివి. అలాగే యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది ఇంకా చక్కగా. నీవే నన్ను సృజించి నాకు ఈ రూపం ఇచ్చితివి, కానీ నీవే నన్ను ఇప్పుడు నాశనం చేయబోనితివి. కాబట్టి ఇక్కడ వచనం ప్రకారం మనం చూస్తే కనుక దేవుడు సర్వజ్ఞాని, ఓమ్నిషియన్స్. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వము కూడా తెలిసి ఉన్నట్టు ఎరిగి ఉన్నాడు. ఆయనకి సమస్తం కూడా తెలుసు. ఈ ప్రకృతి మీద, ఈ ప్రపంచం మీద, ఈ భూలోకాల మీద సమస్తము కూడా ఆ భగవంతుడికి తెలిసే ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఎవరో కూడా చెప్పనవసరం లేదు. అందుకని గొర్రెలమైనటువంటి మనందరి గురించి కూడా కాపరి యేసుక్రీస్తుకు తెలిసి ఉంది. కాబట్టి మనం కూడా మన పాలన క్రింద, మన యొక్క నాయకత్వం క్రింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా తెలుసుకుంటూ ఉండాలా. వ్యక్తిగతంగా వారిని గమనిస్తూ ఉండాలి, వారి గురించి శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ఇఫ్ యు ఫాలో యూ విల్ హ్యావ్ ది ఎటర్నల్ లైఫ్. సుశేషం యేసుప్రభు చెప్పారు, ఇఫ్ యూ ఫాలో యూ విల్ హ్యావ్ ది ఎటర్నల్ లైఫ్.
నీవు నన్ను వెంబడిస్తే నేను నీకు నిత్య జీవనం ఇస్తానని చెప్పంటున్నాడు. నా గొర్రెలకు నిత్య జీవనం ప్రసాదిస్తా, నా విశ్వాసులకు నిత్య జీవనం ఇస్తా, నన్ను అనుసరించిన వారికి పరలోక రాజ్య ప్రాప్తినిస్తా అని యేసు ప్రభు అంటున్నారు. కాబట్టి మనం విశ్వసించాలా, నమ్ముకోవాలా, వెంబడించాలా, యేసు ప్రభు అడుగు జాడల్లో మనం నడుచుకోవాలని చెప్పని ఇక మనం తెలుసుకుంటూ ఉన్న ప్రియబిడ్డలారా, సహోదరు సహోదరులు. కాబట్టి వెంబడిస్తే నిత్య జీవం లభిస్తూ ఉంది. బై ఫాలోయింగ్ జీసస్ వి విల్ హ్యావ్ ద ఇటర్నల్ లైఫ్, వి విల్ హ్యావ్ ద లైఫ్ ఎవర్ లాస్టింగ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం 4వ అంశంగా ధ్యానిస్తూ ఉన్నాం. మరి 5వ విషయం ఏంటంటే తండ్రి కుమారుల ఐక్యత, క్రీస్తుతో మన ఐక్యత. తండ్రి కుమారుల ఐక్యత, క్రీస్తుతో మన ఐక్యత అంటే ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఈ విధంగా ఉండాలా. తండ్రి కుమారులిద్దరు కూడా, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వీరిద్దరు కూడా ఎప్పుడు కూడా ఐక్యమత్యంగా జీవించారు. చదవండి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనం తీసుకోండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో యేసు ప్రభు అంటూ ఉన్నాడు, తండ్రికి తనకు మధ్య ఉన్నటువంటి ఐక్యత, తండ్రికి మనకు మధ్య ఉన్నటువంటి ఐక్యత. నేనును నా తండ్రియును ఏకమై ఉన్నాం. యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఈనాడు సువిశేషంలో, నేనును నా తండ్రియును ఏకమై ఉన్నాం అని చెప్పాను. ఇక్కడ యూదులందరూ కూడా ఈ మాట వినేటప్పటికీ దైవదోషణం పలుకుతున్నాడు, రాళ్లతో కూడా చంపేద్దాం, భగవంతుణ్ణి తన తండ్రిగా సంబోధిస్తూ ఉన్నాడు, ఇది దైవదోషణం, ఇట్ ఇస్ ఎ బ్లాస్ఫమీ, యేసు ప్రభువుని చంపేద్దామని చెప్పని వాళ్ళందరూ కూడా పూనుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఇక్కడ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ఐకమత్యంగా జీవిస్తూ ఉన్నారు, ఒకే విధంగా జీవిస్తూ ఉన్నారు. ఇది దైవదోషుని కాదు. అందుకని పునీత ఫిలిప్ గారు యేసు ప్రభు అంటూ ఉన్నారు, ఫిలిప్పు తండ్రిని చూపించమని చెప్పని నువ్వెందుకు అడుగుతున్నావు, నువ్వేలా అడుగుతున్నావు తండ్రిని చూపించమని? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే అని యేసు ప్రభు అంటూ ఉన్నాడు ఫిలిప్ గారితో. అలాగే యోహాను సువార్త అంతా కూడా తండ్రికి తనకు మధ్యనటువంటి అవినాభావ సంబంధాన్ని యేసుక్రీస్తు చాలా సందర్భాల్లో స్పష్టం చేస్తూ ఉన్నాడు. తండ్రి యొద్ద నేను చూసిన దాన్ని, తండ్రి యొద్ద నేను వినిన దాన్ని, తండ్రి యొద్ద నేను గమనించిన దాన్ని మాత్రమే నేను బోధిస్తూ ఉన్నాను, నా అంతటా నేనేమి కూడా బోధించడం లేదు అని చెప్పని యేసు ప్రభు యోహాను సువార్తలో చాలా సందర్భాల్లో చెబుతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి యేసును మనము మన రక్షకుడుగా, మన కాపరిగా మనం అంగీకరించి ఆయన కాపరి తనంలో మనం కూడా ఒక గొర్రెలాగా, మనం కూడా ఒక విశ్వాసలాగా జీవించాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి తండ్రి కుమారులు ఏ విధంగా అయితే ఐకమత్యంగా ఉన్నారు, అలాగే క్రీస్తు మనమందరం కూడా, మన మంచి కాపరి యేసుక్రీస్తు మనమందరం కూడా ఐకమత్యంగా జీవించాలా. ఆయన హృదయానుసారంగా, ఆయన మనసానుసారంగా మనమందరం కూడా కాపరులుగా ఉండాలని యేసుక్రీస్తు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఇక్కడ మనం 6వ విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. ఏమిటి 6వ విషయం ఏంటంటే పవిత్రాత్మ చేతిలో ఈ శ్రీసభ ఉంది, పవిత్రాత్మ చేతిలో ఈ శ్రీసభ ఉంది. The Catholic Church is in the hands of the Holy Spirit. The Catholic Church is in the hands of the Holy Spirit. పవిత్రాత్మ చేతిలో ఉంది ఈ శ్రీసభ అనేది మన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక సన్నివేశం మనకు చక్కగా అర్థమవుతూ ఉంది. ఏంటి ఆ సన్నివేశం అంటే పునీత 23వ జాన్ పాప్ గారు, పునీత 23వ జాన్ పాప్ గారు 2వ వాటికన్ మహాసభని ఆయన ప్రారంభించారు. సెకండ్ వాటికన్ కౌన్సిల్ ని ఆయన ప్రారంభించారు పునీత 23వ జాన్ పాప్ గారు. ఇప్పుడు అది అక్టోబర్ 11వ తారీఖున 1962వ సంవత్సరంలో ఆయన ప్రారంభించారు. ఆయన ప్రారంభించినటువంటి ఆ తొలి రోజుల్లో మన పునీత 23వ జాన్ పాప్ గారికి నిద్ర పట్టకుండా ఇబ్బంది పడేవారట. నిద్ర పట్టకుండా కొంచెం ఇబ్బంది పడేటువంటి క్రమంలో, పడుకోవటానికి వెళ్ళినటువంటి క్రమంలో నిద్ర పట్టకుండా కొంచెం ఆలోచిస్తూ ఉండేవారట ఆయన, మన 23వ జాన్ పాప్ గారు. అప్పుడు దూత ఆయనకు దర్శనమిచ్చి, ఎందుకు మీరు కలవరపడుతున్నారు, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు, ఎందుకు మీకు ఈ కలవరపాటు, ఎందుకు మీ టెన్షన్, ఎందుకు మీకు యాంగ్జైటీ అని అడిగి ఒక ప్రశ్న ఇస్తున్నారంట దూత. సన్మాన ఏమంటే శ్రీ సభ అనేది నీ చేతుల్లో ఉందా, పవిత్రాత్మ చేతుల్లో ఉందా అనే ఒకే ఒక ప్రశ్న. పరిశుద్ధ పాపు గారు 23వ జాన్ పాపు గారు చక్కని సమాధానం చెప్పారంట. శ్రీ సభ అనేది పవిత్రాత్మ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో లేదు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఏది చెప్తే నేను అది చేస్తాను, చేయాలి కూడా అన్నారట. కాబట్టి ప్రశాంతంగా నిద్రపో అనేటువంటి స్వరాన్ని పరిశుద్ధ పాపు 23వ పాపు గారు ఆ స్వరాన్ని విన్నారు. విన్న తర్వాత పవిత్రాత్మ సర్వేశ్వరునికి ఆ శ్రీ సభను, ఆ 2వ వాటికన్ మహాసభని
ఆయన చేతిలో పెట్టేసి ప్రశాంతంగా విశ్రాంతి చేసుకున్నారని చెప్పని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అక్టోబర్ 11వ తారీఖున 1962 సంవత్సరంలో ప్రారంభించారు. డిసెంబర్ 8వ తారీఖున 1965 సంవత్సరంలో అది రెండవ వాటికన్ మహాసభ ముగించింది. ఆ మహాసభను ముగించిన ఎవరంటే సక్సెస్ఫుల్గా విజయవంతంగా పోప్ పాల్ VI దాన్ని పూర్తి చేశారు. ప్రియులారా, దాని పుణ్యం వల్లనే ఈ విశ్వ కథోలిక శ్రీ సభ చక్కనటువంటి ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛ వాతావరణంలో, ఇటువంటి స్వేచ్ఛ స్వతంత్రంలో సువార్త పరిచయం చేస్తుంది. మనమందరం కూడా మన యొక్క మదర్ టంగ్స్, మన యొక్క లోకల్ లాంగ్వేజ్లో దివ్య పూజలు చేసుకుంటూ ఉన్నాం, ప్రసంగాలు వింటూ ఉన్నాం, బైబిల్ చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి నూతనీకరణ అంతా కూడా, రిఫర్మేషన్ అంతా కూడా ఆ మహానుభావుడు, ఆ పరిశుద్ధ పాపు గారి యొక్క పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రేరణతో వారు చేసినటువంటిది ఫ్రెష్ ఎయిర్ కమిన్ లేదా ఫ్రెష్ ఎయిర్ కమిన్ అనేటువంటి నినాదంతో ఆయన రెండవ వాటికన్ మహాసభని ప్రారంభించాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఆయన్ని ఆ తొలి రోజుల్లోనే ఆయన ఏమై పిలిచేవారంటే ఈస్ ఎ గుడ్ పాస్టర్, ఈస్ ఏ గుడ్ పోప్, ఈస్ ఎ గుడ్ షెపర్డ్ అనే మంచి పేరు ఆయన పొందారు. 23వ జాన్ పాప్ గారు, పాల్ పాప్ ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఏంటది, మరణించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కూడా ఎంతో పునీతవంతంగా జీవించిన మహానుభావుడైన, పరిశుద్ధుడైన, ప్రజల పట్ల, విశ్వాసం పట్ల, శ్రీసభ పట్ల ఎంతో జాలి, దయ, కనికరం కలిగి, ప్రేమ కలిగి జీవించినటువంటి మహానుభావుడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు. ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి 14వ లియో పరిశుద్ధ పాపు గారు కూడా ఎంతో ప్రాణప్రదంగా శ్రీసభ అయినా కానీ, సంఘమైనా కానీ, పేదవారైనా కానీ అందరినీ కూడా ప్రాణంగా ప్రేమించినటువంటి ఒక నూతనమైనటువంటి పరిశుద్ధ పాపు గారిని భగవంతుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ మనమందరం కూడా మంచి కాపర్లుగా ఉండాలి క్రీస్తు ప్రభుని అడుగు జాడలో. మిగతా 7వ విషయానికి వచ్చేస్తూ ఉన్నాం మనమందరం కూడా. 7వ విషయం ఏంటంటే గుడ్ షెపర్డ్, గుడ్ షీప్, గుడ్ పాస్టర్, గుడ్ ఫాలోవర్స్. కాబట్టి యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా కాపర్ అనే వ్యక్తి మంచిగా ఉంటే, నడిపించేవాడు మంచిగా ఉంటే, కాపలా కాసేవాడు శ్రద్ధగా ఉంటే, గొర్రెలు కూడా జాగ్రత్తగా ఉంటాయి, అనుసరించేటువంటి విశ్వాసం కూడా జాగ్రత్తగా ఉంటారు. చిత్తశుద్ధితోనూ అంతఃకరణ శుద్ధితోనూ ఈ కాపర్ అనే వ్యక్తి, ఈ మేపర్ అనేటువంటి వ్యక్తి, ఈ గురువు అనే వ్యక్తి శ్రద్ధ కలిగి విచారణ పట్ల, గ్రామాల పట్ల, నేత్రాసనం పట్ల, శ్రీసభ పట్ల శ్రద్ధ కలిగి అంతఃకరణ శుద్ధితో చేసుకుంటే గనక గొర్రెలు కూడా మంచి గొర్రెలుగా తయారవుతాయి, మంచి యేసుప్రభునికి అనుసరులుగా తయారవుతూ ఉంటారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ 8వ విషయం ఏంటంటే ఒకే కాపరి ఒకే మంద. 8వ విషయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా ఒకే కాపరి అయినటువంటి యేసుక్రీస్తు పాలన కిందకు వచ్చేయాలా. ఈ ప్రపంచం అంతా కూడా, ప్రపంచ విశ్వాసులందరూ కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ ప్రపంచానికి కాపరి, ఈ ప్రపంచానికి మేపరి, ఈ ప్రపంచానికి రక్షకుడు, ఈ ప్రపంచానికి క్రీస్తు మెస్సయ, ఆ మెస్సయ పరిపాలన కిందకి వచ్చేయాలా. ఒకే కాపరి ఉండాలా. రెండోది ఒకే గొర్రె మంద, ఒకే కాపరి ఒకే మంద. ప్రజలందరూ కూడా ఒకే కాపరి అయినటువంటి యేసుక్రీస్తు పాలన కిందకి వచ్చేయాల. ఈ విభజనలన్నీ కూడా, ఈ తారతమ్యాలన్నీ కూడా, ఈ డిస్ట్రాక్షన్స్ అన్ని కూడా, ఈ డివిజన్స్ అన్ని కూడా కలిసిపోయి ఐకమత్యంగా తయారవ్వాలా. ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా, ఒక మంచి విచారణ గురువుగా, ఒక మంచి రాజకీయ నాయకుడిగా, ఒక మంచి సంఘ సంస్కర్తగా, ఒక మంచి సంఘ పెద్దగా, ఒక మంచి కుమారుడిగా, కుమార్తెగా, ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి వృత్తి చేసుకునేటువంటి వారిగా ఎవరెవరైతే మన పాలన కింద ఉన్నారో వారిని అందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, యేసు ప్రభు వలె, తండ్రి దేవుని వలె జాగ్రత్తగా చూసుకుంటూ వారిని మంచిగా నడిపించేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఈ విషయంలో మనం అందరూ కూడా జాగ్రత్త వహించి, శ్రద్ధ వహించి, క్రీస్తు ప్రభుని యొక్క మనసు ప్రకారంగా, క్రీస్తు ప్రభుని యొక్క హృదయం ప్రకారంగా మనం నడిపిద్దాం. ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వ కథోలిక శ్రీ సభని దేవుని కనుసన్నల్లో, దేవుని యొక్క హృదయానుసారంగా పరిపాలిద్దాం. ఆ భగవంతుడు మనందరూ కూడా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ దైవ సందేశం ముగించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, దేవా, ఇప్పటి వరకు నా ప్రభువా విశ్వ కథోలిక శ్రీ సభని క్రైస్తవులకే కాకుండా, కథోలికులకే కాకుండా విశ్వ మానవులందరికీ కూడా దారి చూపించడానికి, వెలుగు మార్గంలో నడిపించడానికి, విశ్వ ప్రపంచం మొత్తాన్ని కూడా మీ ప్రేమలో నడిపించడానికి, బలపరచడానికి మీరు ఇప్పటివరకు నా ప్రభువా పేతురు గారితో ప్రారంభించుకుని 267వ పాపు గారిని నూతనముగా పరిశుద్ధ లియో 14వ పాపు గారుగా మీరు ఎన్నుకున్నారు ప్రభువా.
దీవించని ఆశీర్వదించండి. దేవా, లియో 14 అనేటువంటి నామకరణ స్వీకరించి దేవా పేతురు గారి యొక్క అనుసరుడిగా సక్సెసర్గా ప్రభువా ఆయన పాపు గారి యొక్క బాధ్యతలు స్వీకరించి ఉన్నారు. దీవించని ఆశీర్వదించండి. దేవ, ఈ ప్రపంచమంతా కూడా ప్రభువా వారి యొక్క అనుసరణలో వారి యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ ఎల్లప్పుడూ కూడా విశ్వ కథోలిక శ్రీ సభ కోసం శ్రద్ధ వహిస్తూ మీ మనసు ప్రకారంగా, మీ ఆలోచన ప్రకారంగా, పవిత్రాత్మ ప్రేరణ ప్రకారంగా విశ్వ కథోలిక శ్రీ సభని ప్రపంచం నడిపించే భాగ్యాన్ని మా నూతన కాపరి పరిశుద్ధ పాపు గారి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మేము కూడా ప్రభువా విచారణలకు కాపర్లుగా ఉన్నాం, కుటుంబాలకు కాపర్లుగా ఉన్నాం. దేవా, కేంద్రానికి రాష్ట్రానికి కాపర్లుగా ఉన్నాం, సంఘాలకు కాపర్లుగా ఉన్నాం. దేవా, మమ్మల్ని కూడా మీ కుమారుడు యేసు ప్రభు వలె మార్చమని మలచమని మేము ఎల్లప్పుడూ కూడా శ్రద్ధ వహించి జాగ్రత్త కలిగి సంరక్షించి రక్షించే విధంగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, మేము ఏ గొర్రెల్ని కూడా, ఏ విశ్వాసుని కూడా, ఏ సంఘస్థుని కూడా చెక్కు చెదరనివ్వకుండా, దారి తప్పిపోనివ్వకుండా, దేవా గాయపడిన గొర్రెను, గాయపడిన విశ్వాసుని పట్టించుకోకుండా ఉండకుండా ప్రభా అందరిని జాగ్రత్తగా ప్రేమతో జాలితో రక్షించే గుణం కలిగి, కాపాడే గుణం కలిగి, మంచిగా మేపే గుణం కలిగి జీవించే భాగ్యం దయచేయమని, చివరికి మా ప్రాణత్యాగానికైనా మేము వెనకాడకుండా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో మా తండ్రి, క్రీస్తు ప్రభు చూపించినటువంటి ఆదర్శవంతమైన జీవితంలో మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా ఈ ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఎంతోమంది ప్రభువా మీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు, మీ సందేశాలను ఆలకిస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రభువా మా కోసం ప్రార్థన చేయండి, కుటుంబాల కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి అని వారి యొక్క కుటుంబ అవసరతల కోసం ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. వారందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎంతోమంది ప్రభువా ప్రోత్సహిస్తున్న తండ్రి, ఎంకరేజ్ చేస్తున్నాను ప్రభువా, బలపరుస్తున్న తండ్రి. దేవా, ఆ విధంగానే వారందరూ కూడా దీవించడం వేడుకుంటూ ఉన్నాం. మా విచారణ ప్రజలందరూ కూడా దీవించండి, విశ్వ కథోలిక శ్రీ సభను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో బలపరచమని, పటిష్టపరచమని, పరిరక్షించమని, మమ్మల్ని అందరికీ నిత్యజీవ మార్గంలో నడిపించమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.